If you all think nutrition ante calories cut cheyadamu leda sugars taggichadamu leda salt taggichadamu idi matke meer nutrition ani anukuntu unte matku that is a very big misconception. What if I told you most of what you know is only a surface level nutritional fact and there is whole lot of complete truth behind it, and today let me debunk that. I am Dr. Samtatullah. I'm a longevity medicine expert, and let me tell you, conventional nutrition definitely treats symptoms. Longevity nutrition aims at treating the root causes. Let me give you a glimpse. High uric acid unte protein okkati taggiste sarpotundi ani meer anukuntu untaru. That is also a misconception. Insulin resistance taggichali. Hey, high blood pressure unte sodium okkati taggiste sarpotundi anukuntunnara. It requires mineral balance and stress balance. Diabetes unte blood sugars తగ్గించడానికి షుగర్స్ ఒక్కటి తగ్గిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? కాదు. మసిల్లో ఇన్సులిన్ రిసెప్టర్స్ పెంచాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి, మూడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ స్లీప్ సెట్ చేసుకోవాలి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే క్యాలరీస్ ఒక్కటి కౌంట్ చేసుకొని క్యాలరీస్ తగ్గిస్తే సరిపోతుంది అని అందరూ అనుకుంటారు. కానీ వెయిట్ లాస్ తగ్గాలి అంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, హార్మోనల్ బ్యాలెన్స్ తెచ్చుకోవాలి, స్లీప్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ ప్రాబ్లం ఉంటే ఈ ఫుడ్ తక్కువ తినాలి, ఈ ప్రాబ్లం ఉంటే ఈ ఫుడ్ ఎక్కువ తినాలి అని చాలా సర్ఫేస్ లెవెల్ షార్ట్ కట్ హ్యాక్స్ ఇస్తూ ఉంటారు. లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి మిత్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. కానీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ హెల్త్ బాగుండాలి, స్కిన్ బాగుండాలి, గట్ హెల్త్ బాగుండాలి, ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఇలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ కనుక ఉంటే వీ షుడ్ గో బియాండ్ వాట్ కన్వెన్షనల్ న్యూట్రిషన్ ఇస్ సేయింగ్ అబౌట్. ఇవాళ లాంజివిటీ మెడిసిన్ న్యూట్రిషన్ కన్వెన్షనల్ న్యూట్రిషన్ కన్నా ఎలా డిఫరెంటో చెప్తాను. లాంజివిటీ న్యూట్రిషన్ అనేది వెరీ ఎవిడెన్స్ బేస్డ్, రూట్ కాజ్ ఫోకస్ అండ్ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్. ఇదేదో ఇంకో అనదర్ ఫుడ్ అడ్వైస్ వీడియో అని అనుకోకండి. దిస్ ఇస్ అబౌట్ లాంగ్ టర్మ్ హెల్త్. సో ఇవాళ లాంజివిటీ న్యూట్రిషన్ కన్వెన్షనల్ న్యూట్రిషన్కి ఎలా డిఫరెంటో ఒక 10 డిసీజెస్ నేను ఎగ్జాంపుల్స్గా చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు లాంజివిటీ న్యూట్రిషన్ కన్వెన్షనల్ న్యూట్రిషన్కి డిఫరెంట్? నెంబర్ 1, పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ ఇవ్వాలి అంటే పర్సనలైజ్డ్ డేటా తెలియాలి. అంటే సెల్యులర్ హెల్త్ నుండి మొదలు పెట్టుకొని స్లీప్ ఎలా ఉంది, డేలో యాక్టివిటీ ఎలా ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, మజిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎంత బాగుంది అని చూసుకొని పర్సనలైజ్డ్గా ఇచ్చే న్యూట్రిషనల్ ప్లాన్ ఇస్ లాంజివిటీ న్యూట్రిషన్. దీనిలో క్యాలరీస్ కౌంట్ చేయడం కానీ అలాంటివన్నీ లేకుండా మీ బ్లడ్లో ఉండే బయోమార్కర్స్ ఎలా ఉన్నాయి, ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి చూసుకొని ఆ డెఫిషియన్సీస్ ని అడ్రస్ చేస్తూ ఇచ్చే ప్లాన్ ఇస్ లాంజివిటీ న్యూట్రిషన్. లాంజివిటీ న్యూట్రిషన్ ఇచ్చేటప్పుడు మేము ఆలోచించేది 3 థింగ్స్. బాడీకి ఫుడ్ ఇచ్చినప్పుడు బాడీ అది నేను రిపేర్ చేయాలా, బిల్డ్ చేయాలా, లేకపోతే క్లీనప్ ప్రాసెస్ చేయాలా అని ఆలోచిస్తుంది. సో మనం ఇచ్చే బాడీ ఏజింగ్ ని స్లో డౌన్ చేయడానికి ఇస్తాం. అంటే కొన్ని పాత్వేస్ ని డియాక్టివేట్ చేయడానికి, కొన్ని పాత్వేస్ ని యాక్టివేట్ చేయడానికి. సో అలాగా మనము ఎంటోర్ ని డియాక్టివేట్ చేయడానికి, ఏఎంపీకే ని యాక్టివేట్ చేయడానికి ఇస్తాం. అంటే బాడీ రిపేర్ లోకి క్లీనప్ లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇచ్చేది లాంజివిటీ న్యూట్రిషన్ ప్లాన్. సో మన ఎజెండా ఏంటి అంటే లాంజివిటీ న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు బాడీ రిపేర్లోకి వెళ్ళాలి అండ్ రీజనరేట్ అవ్వాలి. సో అలాగా ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవ్వాలి. అలాగా లాంజివిటీ న్యూట్రిషన్ అనేది లైఫ్ లాంగ్ మీరు హెల్తీగా ఉండడానికి, ఏజింగ్ ని స్లో డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఏజ్ స్లో డౌన్ చేస్తే ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అన్ని స్లో డౌన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఇస్ లాంజివిటీ న్యూట్రిషన్ కాన్సెప్ట్. సో అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవాలి అంటే అందరికీ తెలిసింది ఉప్పు తగ్గించి తినాలని. కానీ అలాగైతే అందరూ ఉప్పు తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవాలి కదా, అలా అవ్వట్లేదు. ఎందుకు అంటే బ్లడ్ ప్రెషర్ని ఆప్టిమైజ్ చేసుకోవాలంటే లాంజివిటీ న్యూట్రిషన్ అండ్ లాంజివిటీ మెడిసిన్ పర్స్పెక్టివ్లో మినరల్ బ్యాలెన్స్ని పెంచుకోవాలి, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, దానికి కావాల్సిన బ్రీతింగ్ టెక్నిక్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, స్లీప్ అండ్ సర్కేడియన్ రిథమ్ని అలైన్ చేసుకోవాలి, అలాగే ఆర్టరీస్ని ఎలాస్టిక్గా ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవాలి. అంటే బాడీలో అగైన్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించాలి. సో ఇవన్నీ చేసుకుంటే గానీ బ్లడ్ ప్రెషర్ ఆప్టిమైజ్ అవ్వదు. సో మీరు బ్లడ్ ప్రెషర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవి: విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం అండ్ నైట్రేట్ రిచ్ ఫుడ్స్. ఇవన్నీ తీసుకోవాలి. ఉప్పు ఒక్కటి తగ్గిస్తే సరిపోదు, ఇవన్నీ కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలి. కన్వెన్షనల్ న్యూట్రిషన్లో ఫుడ్ని 3 భాగాలుగా డివైడ్ చేసి మ్యాక్రో న్యూట్రియన్స్ అని, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అని మాట్లాడుతూ ఉంటాం. ఇన్ జనరల్ దట్ ఈస్ ఓకే. కానీ అందరూ అలా చేస్తే అందరికీ డయాబెటీస్ నయం అవ్వాలి కదా, అలా ఎందుకు నయం అవ్వట్లేదు అంటే కొన్ని సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ ఉండిపోయాయి. అవి లాంజివిటీ న్యూట్రిషన్లో ఎలా సాల్వ్ చేస్తాము అంటే మజిల్స్ ని స్పాంజ్ లాగా ఇన్సులిన్ సెన్సిటివ్ చేయడము, టైమింగ్ ని రెస్ట్రిక్ట్ చేయడము, కార్బోహైడ్రేట్స్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడము. అంటే టైం రెస్ట్రిక్టెడ్, ఒక తినడానికి ఒక ఈటింగ్ విండో అంటూ ఉండాలి. అలాగే
పడుకుంటున్నప్పుడు దానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి, అంటే స్లీప్ హైజీన్ మెయింటైన్ అవ్వాలి. దానికన్నా ముఖ్యమైనది డే అంతా మూమెంట్ ఉండాలి. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మూమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివ్ థర్మోజెన్సిస్ అంటాము. ఏదో కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసేసి డే అంతా కూర్చొని ఉంటే దట్ డజంట్ వర్క్. ఎక్సర్సైజ్ తో పాటు మూమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ పిల్లర్స్ అన్ని అడ్రస్ చేసుకుంటేనే ఈ బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ లోకి వచ్చి డయాబెటీస్ రివర్స్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. అగైన్ దెర్ ఈస్ అ ప్రాబిలిటీ. మీకు 5 ఏళ్ల నుంచి ఉందా డయాబెటీస్, 10 ఏళ్ల నుండి ఉందా, 15 ఏళ్ల నుంచి ఉందా, 5 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు రివర్స్ చేయడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లేదు 10 ఏళ్ల నుంచి ఉందంటే ప్రాబిలిటీ ఈజ్ మోడరేట్. లేదు 15 ఏళ్ల పైన డయాబెటీస్ ఉంది అంటే ప్రాబిలిటీ ఈజ్ లో. కానీ సెల్యులర్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో సెల్యులర్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతున్నారు, ఎంత తక్కువ పెయిన్ లో ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో సిమ్టమ్ ఇంప్రూవ్మెంట్ తో పాటు డయాబెటీస్ రివర్సల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. కానీ మీకు ఎంత ఇయర్స్ నుండి డయాబెటీస్ ఉందనేది కూడా ముఖ్యం. సో ఓవరాల్ గా డయాబెటీస్ ని మేనేజ్ చేయాలి అంటే షుగర్స్ ఒక్కటి కట్ చేస్తే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంపార్టెంట్, మసిల్ లో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేయడం ఇంపార్టెంట్, సర్కేడియన్ డైటింగ్ అంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్, యువర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్లీప్ ఆప్టిమైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవన్నీ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే HbA1cని రెడ్యూస్ చేయడము, డయాబెటీస్ రివర్స్ చేయడము చాలా హై ప్రాబిలిటీ ఉంటుంది, గివెన్ యువర్ డయాబెటీస్ ఇస్ వెరీ రీసెంట్. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లలో 50% కన్నా ఎక్కువ మందికి ఉండే కామన్ ప్రాబ్లం గురించి వాళ్ళు డిస్కస్ చేస్తాను, వెయిట్ లాస్. అందరూ బయట కనిపించే వెయిట్ గురించే మాట్లాడతారు. వెయిట్ లాస్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అయితే డెఫినెట్లీ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. కానీ దాని గురించి తెలియాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీరు ఆ వెయిట్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల పెరిగారా, మసిల్ ఎక్కువ ఉందా, ఏది ఎక్కువ ఉందా తెలియాలి. ఒకవేళ టోటల్ బాడీ ఫ్యాట్ కనుక ఎక్కువ ఉంటే అది మీకు విజరల్ అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉందా, స్కిన్ కింద ఫ్యాట్ ఎక్కువ ఉందా, అది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఆడవాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు లక్కీగా వాళ్ళకి విజరల్ అడిపోస్ టిష్యూ తక్కువ ఉంటుంది, స్కిన్ కింద ఉండేది అంటే సబ్క్యూటేనియస్ అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ మోర్ డేంజరస్. అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉండడమే ఎక్కువ డేంజరస్. అంటే ఏదైతే కొవ్వు పొట్టలో ఆర్గన్స్ చుట్టూ ఉంటుందో, ఏది విజరల్ అడిపోస్ టిష్యూ అని అంటామో, అది ఎక్కువ ఉండడం ఇస్ మోస్ట్ డేంజరస్. అది 500 గ్రాముల లోపు ఉండాలి. మీకు అది 500 గ్రాములు దాటిందంటే మీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ కానీ హార్ట్ డిసీజ్ కానీ చాలా ఎక్కువ. సో ముఖ్యంగా మీరు వెయిట్ పెరిగినప్పుడు ఫస్ట్ థింగ్ తెలుసుకోండి ఏంటంటే మీకు ఎక్కడ వెయిట్ ఎక్కువ ఉందో తెలుసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడే మీకు చాలా వరకు స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే వెయిట్తో కామన్గా వచ్చేది స్ట్రెస్, కామన్గా పోయేది కాన్ఫిడెన్స్. ఈ రెండు అడ్రస్ చేయాలి. కానీ ముఖ్యంగా మనం అది అడ్రస్ చేయాలి అంటే ఫ్యాట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నా విజరల్ అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉందాం అనుకుందాం, అది తగ్గించాలి అంటే క్యాలరీస్ తగ్గిస్తే సరిపోతుంది, కౌంట్ చేసుకుందాము, నా బరువు ఇంత ఉంది, ఇంతకన్నా తక్కువ క్యాలరీస్ తింటే నేను బరువు తగ్గిపోతాను అనుకుంటారు. చాలా వరకు ఆ డైట్లు చేస్తారు, చేసి కొన్ని రోజులు వెయిట్ తగ్గుతారు, మళ్ళీ అలాగే వెయిట్ రీగెయిన్ అయ్యి మళ్ళీ వస్తారు. ఎందుకు ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తుంది? ఎందుకంటే టెంపరీ సొల్యూషన్స్ చూస్తున్నారు కాబట్టి. టెంపరీగా వెయిట్ తగ్గుతారు సరే, కానీ అండర్లైన్ కాజెస్ అడ్రస్ చేసామా? మీకు హార్మోనల్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అయిందా, సెల్స్ లో ఎనర్జీ ప్రొడక్షన్ పెరిగిందా, ఇన్సులిన్ సెన్సిటివ్ అయ్యారా, విటమిన్ డెఫిషియన్సీస్ అన్ని అడ్రస్ చేశారా, ఎడిపోస్ టిష్యూ తగ్గిందా, ఇవి జరిగాయి అంటే మీకు ఒక మెటబాలిక్ సెట్ పాయింట్ వచ్చి మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. సో వెన్ ఎవర్ వెయిట్ లాస్ కోసం మీరు సొల్యూషన్స్ వెతుక్కుంటూ ఉంటే ప్లీజ్ డోంట్ సర్చ్ ఫర్ టెంపరీ వెయిట్ లాస్ సొల్యూషన్స్. టెంపరీగా లూజ్ అయ్యారు అంటే యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు గెయిన్ బ్యాక్ దట్ వెయిట్. కానీ మీరు రూట్ కాజెస్ ని అడ్రస్ చేయడానికి వెయిట్ లాస్ అవుదాము అనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఫార్వర్డ్. సో నెక్స్ట్ టైం వెన్ యూర్ క్వశ్చనింగ్ ఇట్ సెల్ఫ్, నేను బరువు తగ్గాలనుకుంటున్నానా లేకపోతే నేను హెల్త్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నానా అనే క్వశ్చన్ మీరు అడిగితే మీకు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ దొరుకుతాయి. హెల్త్ గెయిన్ అవుతూ ఉంటే బై ప్రోడక్ట్ గా సైడ్ ఎఫెక్ట్ గా వెయిట్ లాస్ అవుతూ ఉంటే దట్ ఈస్ అ గ్రేట్ వే. అంటే లాంగ్ టర్మ్ హెల్త్ గెయిన్ అవుతున్నారు అనేది మీనింగ్. ఇలా కాకుండా క్రాష్ డైట్స్ చేస్తాను, నేను వెయిట్ లాస్ అవుతాను అనుకుంటే డెఫినెట్లీ యుల్ లూజ్ వెయిట్, కానీ యుల్ లూజ్ మసిల్ అలాంగ్ విత్ ఫ్యాట్. దానివల్ల ఎనర్జీ లెవెల్స్ కోల్పోతారు, మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది. కాబట్టి మళ్ళీ రీగెయిన్ అయ్యే వెయిట్ రీగెయిన్ అయ్యే కెపాసిటీ మీకు పెరుగుతుంది. సో డోంట్ గో ఫర్ క్రాష్ డయట్స్ without any support. Go for long-term solutions where you can preserve muscle and yet lose fat, and henceforth you are maintaining your weight for long term.
నా దగ్గరికి రీసెంట్గా వచ్చిన ఒక పెద్దవిడ ఒక కొలెస్ట్రాల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చేసి నాకు దాంట్లో LDL ఎక్కువ ఉందని బాగా గాబరా పడిపోయి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసే అని అడిగారు. కానీ హోల్ పిక్చర్ ఏంటి దాని వెనకాల? LDL ఎక్కువ ఉంది, బట్ LDL అనేది టోటల్ కొలెస్ట్రాల్లో ఒక సబ్ డివిజన్. టోటల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, LDL ఉంటుంది, HDL ఉంటుంది. అలాగే LDLతో పాటు LDL సైజ్ పెద్దగుందా చిన్నగుందా, అది ఆక్సిడైజ్ అయిందా లేదా అన్న దాన్ని బట్టి మీ హెల్త్ డిటర్మిన్ అవుతుంది. హై LDL ఉంది అనగానే అందరు భయపడిపోతారు. హై LDL మోర్ దాన్ 200 ఉంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రిస్కీ, కానీ దానికి ఒక కాంటెక్స్ట్ ఉండాలి. మీరు రీసెంట్ గా లో కార్బ్ డయట్ లో ఉన్నారా, ఎందుకు LDL పెరిగింది, రీసెంట్ గా థైరాయిడ్ కంట్రోల్లో లేదా, TSH పెరిగిందా, ఎక్సర్సైజ్ తగ్గించేసారా, ఇలాంటి కాంటెక్స్ట్ ఏది లేకుండా ఒక హై LDL చూసి దానికి ట్రీట్మెంట్ కావాలి అనుకోవడం చాలా బిగ్ మిస్కన్సెప్షన్. కాంటెక్స్ట్ లేకుండా, సిమ్టమటాలజీ లేకుండా, లైఫ్ స్టైల్ ఏంటో తెలియకుండా, న్యూట్రిషన్ ఏంటో తెలియకుండా ఒక రిపోర్ట్ ని రీడ్ చేయడం చాలా కష్టం. LDL లో పార్టికల్ సైజెస్ అని ఉంటాయి. ఆ LDL పార్టికల్ సైజ్ లార్జ్ అండ్ ఫ్లఫీగా ఉంటే దాంతో ఇబ్బంది లేదు. ఎప్పుడైతే LDL స్మాల్ గా ఉంది లేకపోతే ఆక్సిడైజ్ అయిందో దాంతోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే వెన్ ఎవర్ HDL ఇస్ వెరీ హై, ఇట్ ఈస్ లైక్ అ సేవియర్. అది మనం ఆర్టరీస్ అన్నిటిని క్లీనప్ చేసి హార్ట్ ని హెల్దీగా పెడుతుంది. ఓకే, ఇప్పుడు LDL చాలా ఎక్కువగా ఉంది, HDL చాలా తక్కువగా ఉంది, దీనికి ఏం చేయాలి? దీని మీనింగ్ ఏంటంటే వాస్కులేచర్లో మీ బ్లడ్స్ క్యారీ చేసే ఆ ఆర్టరీస్లో ఇన్ఫ్లమేషన్ ఉంది అని అర్థం. సో వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి, ఆర్టరీస్ని మళ్ళీ ఫ్లెక్సిబుల్గా మళ్ళీ ఎలాస్టిక్గా చేసుకోవాలి. అంటే ఎక్కువ విటమిన్ C రిచ్ ఫుడ్స్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మళ్ళీ అవి బ్యాలెన్స్లోకి వస్తాయి. సో వెన్ ఎవర్ LDL ఇస్ హై, లుక్ ఎట్ అ లార్జర్ పిక్చర్. మీ హార్మోనల్ హెల్త్ ఎలా ఉంది, మీ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎలా ఉంది, మీ న్యూట్రిషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే కానీ మీ లిపిడ్స్కి ఒక ఆన్సర్ ఉండదు. Most common problem in India, fatty liver disease, also called metabolic associated fatty liver disease. దీంట్లోనే ఒక ఆన్సర్ ఉంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఫ్యాట్స్ ఎక్కువ తిన్నాము అందుకే ఫ్యాటీ లివర్ వచ్చింది అని కాదు. ఫ్యాటీ లివర్ డిసీజ్ రావాలి అంటే మీ మెటబాలిజం సరిగ్గా లేదు, బాడీలో మెటబాలిక్ స్విచ్ సరిగ్గా లేదు, బాడీకి ఫ్యాట్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, కార్బ్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలో తెలియదు అని, అదర్వైజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని, ఆర్ మీరు ఎక్కువగా రిఫైన్డ్ ఫుడ్స్ ఆర్ ఫ్రక్టోజ్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారని. లాంజివిటీ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఎలా అడ్రస్ చేయాలి? టాప్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రక్టోజ్ రిలేటెడ్ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్న వాళ్ళు కానీ అవి రెండూ తగ్గించాలి. నెక్స్ట్ థింగ్, ఇది ఫ్యాట్ ప్రాబ్లం కాదు, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం. సో ఇన్సులిన్ సెన్సిటివ్గా చేసుకోవడం సెకండ్ మోస్ట్ ప్రయారిటీ. థర్డ్ థింగ్, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయని వాళ్ళు, సెడెంటరీగా ఉండే వాళ్ళు వినాల్సింది, యూ షుడ్ ట్రైన్ ఇన్ జోన్ 2 ట్రైనింగ్. అంటే ఏరోబిక్ కెపాసిటీ కానీ ఎక్సర్సైజ్ కెపాసిటీ కానీ బాడీలో ఇంప్రూవ్ చేయాలి. ఫోర్త్ థింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలి. ఎప్పుడైతే ఫాస్టింగ్ మోడ్లో ఉంటుందో బాడీ, అప్పుడే ఈ ఫ్యాట్ స్టోర్స్ని యూజ్ చేసుకుంటుంది. అలా కాకుండా బాడీకి ఎప్పుడు కార్బ్స్ ఇస్తూ పోతే బాడీ విల్ డిపెండ్ ఆన్ కార్బ్స్ so much that it won't use the stored fat. అంటే ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ పోతామో బాడీలో సేవ్ చేసిన ఫ్యాట్స్ యూజ్ చేసుకోవాలి ఎనర్జీకి అని బాడీకి తెలీదు. అందుకని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం ఇంపార్టెంట్. బాడీలో ఫ్రక్టోజ్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. షుగర్కి ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే దాంట్లో 2 థింగ్స్ ఉంటాయి, ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్. గ్లూకోజ్ డెఫినెట్లీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బాడీ బై ఇన్సులిన్ యూజ్ చేస్తూ గ్లూకోజ్ని మాడిఫై చేస్తుంది, బాడీలో మూమెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ ఫ్రక్టోజ్ అనే ఒక్క మాలిక్యూల్ మటుకు అది లివర్ నుండే మెటబలైజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఫ్రక్టోజ్ రిచ్ ఫుడ్స్ ఇస్తూనే పోతామో బాడీకి, లివర్ ఎప్పుడు బర్డెన్డ్గా ఉంటుంది. సో లివర్ పైన బర్డెన్ తగ్గించాలి. అంటే మీరు ఫ్రక్టోజ్ని, స్వీట్ అండ్ బెవరేజెస్ని బాడీకి ఇవ్వడం తగ్గించాలి. బాడీని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో పెట్టాలి. బాడీకి ఏరోబిక్ కెపాసిటీ పెంచాలి ఆర్ జోన్ 2 ట్రైనింగ్లో పెట్టాలి. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ చేస్తే గానీ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయలేం. సో ఫైనల్లీ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఫ్యాట్స్ తింటేనే ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది అని లేదు. ఇట్స్ ఏ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం, ఇట్స్ అ ఫ్రక్టోజ్ ప్రాబ్లం. ఒక పర్సన్ని చూడగానే ఫేస్ చూసి
ఏజ్డ్గా కనిపిస్తున్నారా లేదా అని జనరల్గా మనం అందరం మైండ్లో అసెస్ చేస్తూ ఉంటాం. కానీ మీరు అడగొచ్చు, ఫేస్ చూసి హెల్త్ని అసెస్ చేయడం ఏంటి, ఇంటర్నల్ హెల్త్ ఎక్కువ ముఖ్యం కదా, ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంత ఇంపార్టెంట్ కాదు కదా అనుకుంటాం. విచ్ ఈస్ వెరీ ట్రూ. ఇంటర్నల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. కానీ ఫేస్ చూసినప్పుడు ఎవరైతే ఓల్డర్గా కనిపిస్తారో స్టడీస్ ప్రకారం ఓల్డర్గా కనిపించే వాళ్ళ టీలోమియర్స్ చాలా షార్ట్గా ఉంటాయి. టీలోమియర్స్ షార్ట్గా ఉంది అంటే వాళ్ళు తొందరగా ఏజ్ అవుతున్నారని, అంటే తొందరగా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ రిస్క్ వస్తుంది అని. సో ఏజింగ్ అనేది ఫేస్ పైన కనబడినప్పుడు టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే. కానీ ఇట్ ఈస్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ మీరు చూసినప్పుడు 10 years ఓల్డర్గా కనబడుతున్నారు అంటే దెర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. అంటే మీరు ఫాస్ట్గా ఏజ్ అవుతున్నారని, అంటే మీ ఇంటర్నల్ హెల్త్ అసెస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది అని. అలాగే స్కిన్ యాక్నే విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చి నాకు స్కిన్ ట్రీట్మెంట్ చేయండి, యాక్నే ఉంది అని అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళకి చెప్పే ఆన్సరే మీకు చెప్తున్నాను. స్కిన్ పైన యాక్నే ఉంది అంటే మీకు లీకీ గట్ ఉన్నట్టు, అంటే గట్లో గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మధ్యలో బ్యాలెన్స్ కోల్పోయినట్టు. దీన్నే గట్ డిస్బయోసిస్ అంటూ ఉంటాం. ఎవరికైతే గట్ డిస్బయోసిస్ ఉంటుందో ఆ గట్ హీల్ చేసుకున్నంతసేపు సూపర్ఫిషియల్గా ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఎన్ని యాంటీబయాటిక్ క్రీమ్స్ తీసుకున్నా, ఎన్ని లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఓరల్ యాంటీబయాటిక్స్ తీసుకున్నా అప్పటికప్పుడు యాక్నే తగ్గినా అవి మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎప్పుడైతే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడే యాక్నే తగ్గుతాయి. లాంజివిటీ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్లో ఏం చేయొచ్చు, వీళ్ళందరికీ చాలా మటుకు ఎలిమినేషన్ డయట్లో పెడతాం. ఎలిమినేషన్ డయట్ అంటే కొన్ని ఫుడ్స్ని బాడీలో నుండి తీసేసినప్పుడు బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఎంత ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో దాన్ని చూసుకొని ఆ టైంలో గట్ని బిల్డ్ చేయడానికి ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ ప్రీబయోటిక్ ఫుడ్స్ కానీ ఇచ్చి తర్వాత డెఫిషియెంట్ ఉన్న ఫుడ్స్ని యాడ్ చేయడం. ఇలా ఒక ప్రాసెస్లో చేస్తూ పోయినప్పుడు, అంటే ప్రాబ్లం క్రియేట్ చేసే ఫుడ్స్ని ఫస్ట్ తీసేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఫుడ్స్ని నెక్స్ట్ ఇంక్లూడ్ చేసినప్పుడు మనం ఒక సొల్యూషన్ రీచ్ అవ్వగలుగుతాం. సో దీనివల్ల మన గట్ బ్యారియర్ని ఇంప్రూవ్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే యాక్నే రిస్క్ తగ్గుతుంది. సో ఫైనల్లీ యాక్నే ఈజ్ నాట్ జస్ట్ స్కిన్ ప్రాబ్లం. గట్ స్కిన్కి ఉండే మధ్యలో కనెక్షన్ అది. గట్ ఈజ్ ఆల్వేస్ టాకింగ్ టు యువర్ స్కిన్. ఇఫ్ యువర్ స్కిన్ ఇస్ సేయింగ్ సంథింగ్ టు యూ, మీకు స్కిన్ ఏదైనా చెప్తుంది నాకు నా యాక్నే వచ్చింది అంటే దట్ మీన్స్ యువర్ గట్ ఈస్ స్పీకింగ్ టు యూ అండ్ యూ షుడ్ అడ్రస్ యువర్ గట్ ప్రాబ్లమ్ ఫస్ట్. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండగానే అందరు బ్లడ్ టెస్ట్ చూసి నేను ఎక్కువ రెడ్ మీట్ తినేసాను, ఎక్కువ సీ ఫుడ్ తినేసాను, అందుకే యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది అనుకుంటారు. కానీ దాని వెనకాల జరిగేదేంటి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, ఫ్రక్టోజ్ ఎక్కువ తిన్నా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, రిఫైన్డ్ ఫుడ్స్ కానీ స్వీట్ అండ్ బెవరేజెస్ తీసుకున్న యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అంటే ఏంటి, ఇట్స్ ఏ మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్. అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ జరిగినప్పుడు పాత్వేస్ అన్నీ అవుట్ ఆఫ్ బౌండరీస్ వెళ్ళిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్సెస్గా మిగిలిపోతూ ఉంటుంది. సో బాడీని లో ఇన్ఫ్లమేషన్ స్టేటస్లో పెట్టడము, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడము, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవడము, ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అన్నీ తగ్గించుకోవడము, ఫ్రక్టోస్ తగ్గించుకోవడం కూడా చేయాలి. అలాంగ్ విత్ రెడ్యూసింగ్ సంథింగ్ కాల్డ్ ప్యూరిన్ రిచ్ ఫుడ్స్. అంటే రెడ్ మీట్ని సీ ఫుడ్స్ని మోడరేషన్లో చేసుకుంటున్నా కూడా ఈ వేరేవన్నీ థింగ్స్ తగ్గించకపోతే, ఇంప్రూవ్ చేసుకోకపోతే యూరిక్ యాసిడ్ అనే మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్ తగ్గదు. మీ గట్ హెల్త్కి యూరిక్ యాసిడ్కి కూడా చాలా పెద్ద కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే గట్ ఇన్ఫ్లేమ్డ్గా ఉంటుందో యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. సో అలాగే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ కూడా బాడీలో తగ్గుతుంది. సో యూరిక్ యాసిడ్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, గట్ హెల్త్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలంటే ప్రోటీన్ ఒక్కటే తగ్గించుకోవాలి అని అనుకుంటున్న మిస్కన్సెప్షన్ని తీసేయండి. యూరిక్ యాసిడ్ని తగ్గించుకోవాలంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫ్రక్టోజ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, అండ్ స్వీట్ అండ్ బెవరేజెస్ని కూడా తగ్గించుకోవాలి. ఎక్కువ విమెన్ ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్న మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లం పీసీఓడి. మీకు పీసీఓఎస్ ఉంది, వెయిట్ లాస్ అయ్యేసి రండి అని మీరు వింటూ ఉంటారు. బట్ పీసీఓఎస్ అంటే ఓన్లీ అది వెయిట్ ప్రాబ్లమేనా, ఓవరీ ప్రాబ్లమేనా, ఆర్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమా, ఇంకేమైనా ఉందా? ద రూట్ కాజ్ ఆఫ్ పీసీఓఎస్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గకుండా వెయిట్ లాస్ అవ్వడం ఇంపాసిబుల్. సో దీనికి లాంజివిటీ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్లో మనం ఇవ్వగలిగే సొల్యూషన్ ఏంటి? వీళ్ళకి కార్బ్స్ తగ్గించేగానే సొల్యూషన్ వస్తుంది అంటే దట్ ఈస్ అ మిస్టేక్. లో కార్బ్ కాదు, స్లో కార్బ్స్ ఇవ్వాలి. అంటే ఏవైతే కార్బ్స్ ఇన్సులిన్ ఎక్కువ స్పైక్ చేయకుండా ఉంటాయో దోస్ ఆర్ వెరీ బెనిఫిషియల్. కానీ ఉట్టి కార్బ్స్ ఒకటే సొల్యూషనా కాదు. ప్రోటీన్ యాడ్ చేయాలి, ఇన్సులిన్ సెన్సిటివ్గా చేయాలి, హెల్దియర్ ఫ్యాట్స్ యూస్ చేయాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేయాలి. ఇది కాకుండా ఇచ్చే ఫుడ్స్ ఎక్కువ క్యాలరీస్ మార్నింగ్కి పుష్ చేయాలి.
అంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విండో పెట్టుకున్నప్పుడు ఆ ఈటింగ్ విండో స్లీప్ టైం కన్నా ఎర్లియర్గా క్లోజ్ అవ్వాలి. ఎక్కువ మీల్స్ మీరు తీసుకునేది మార్నింగ్ టైంకి పుష్ చేయాలి. అలాగే మీరు తినే ఈటింగ్ విండోస్ ఎక్కువ సన్లైట్కి అలైన్డ్గా ఉండాలి. దీన్నే మనం ఫ్యాన్సీగా సర్కేడియన్ రిథమ్ డయట్ అంటాము. అంటే సన్ రైజ్ అయిన తర్వాత తినడము, సన్ సెట్ అయ్యే లోపే మీల్ని ఎండ్ చేయడం వెరీ నియర్లీ ఈజ్ ఈక్వల్ టు సర్కేడియన్ డయట్. ఎప్పుడైతే సర్కేడియన్ రిథమ్తో అలైన్ అవుతూ మీల్స్ తీసుకుంటామో, ఎప్పుడైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తామో, ఫుడ్ ఎప్పుడైతే మార్నింగ్కి మూవ్ చేస్తామో ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి, కార్టిజాల్ లెవెల్స్ ఆప్టిమైజ్ అవుతాయి, ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి and henceforth weight loss అవుతుంది. PCOD is not simply a reproductive or a fertility or ovarian problem alone. It's a metabolic problem. It's a problem of insulin resistance. Past 2-3 months నుండి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని వింటూనే ఉన్నారు. ఓకే, బట్ వాట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆల్ అబౌట్? ఈజ్ ఇన్ఫ్లమేషన్ రాంగ్? అంటే అసలు బాడీలో ఇన్ఫ్లమేషనే ఉండకూడదా? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఇస్ గుడ్. బాడీ యాజ్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. మన బాడీస్లో ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. ఎప్పుడైతే బాడీ స్ట్రెస్ఫుల్గా ఉంటుందో, ఇంజురీ అవుతుందో, ఇన్ఫెక్షన్ అవుతుందో అప్పటికప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది సెట్ చేసి బాడీని రీసెట్ చేస్తుంది. కానీ ఏ ఇంజురీ లేకుండా, ఏ ఇన్ఫెక్షన్ లేకుండా, ఏ సడన్ డ్యామేజ్ లేకుండా ఎప్పుడైతే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటుందో ఇట్ ఈస్ అ డ్రైవర్ టు ఆటో ఇమ్యూనిటీ. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. గట్ ఈజ్ లైక్ అ వెరీ సేఫ్టీ బ్యారియర్ అనమాట. ఎలిమినేట్ అయ్యే టాక్సిన్స్ని మళ్ళీ బ్లడ్లోకి ఎంటర్ అవ్వకుండా టైట్ బ్యారియర్ని సెట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు స్ట్రెస్ఫుల్గా ఉంటారో, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటుందో ఆర్ పూర్ డైట్ తీసుకుంటారో గట్లో ఉన్న ఇంటిగ్రిటీ పోయి ఇట్ విల్ లీక్. ఏవైతే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవాలో అవి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్లోకి రీఎంటర్ అయ్యి ఇమ్యూనిటీని ట్రిగర్ చేస్తాయి, ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేస్తాయి. దానివల్ల ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వచ్చు. ఆ ఆటో ఇమ్యూనిటీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే హషిమోటోస్ థైరాయిడైటిస్ అవ్వచ్చు, లేదా ఏదైనా వేరే ఆటోఇమ్యూన్ డిసీజ్ అయి ఉండొచ్చు. అదే ఒక్కటి కాకుండా గట్ కాకుండా మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే మైటోకాండ్రియా సెల్స్లో ఉంటాయి. సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, బ్యాడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్ ఆర్ బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు అదొక డ్యామేజ్ అయిన ఇంజిన్ లాగా బ్యాడ్ స్మోక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఇన్ఫ్లమేటరీ డ్రైవర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అది కూడా ఒక స్టేజ్ వేసేస్తుంది లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్కి. అది కాకుండా ఎవరైతే స్లీప్ వేక్ సైకిల్స్ సరిగ్గా ఉండవో, మీ బాడీకి డే ఏదో నైట్ ఏదో తెలియకుండా ఉంటుందో వీళ్ళు కూడా లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్లో ఉంటారు. సో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఈ 3 థింగ్స్ని అలైన్ చేసుకోవాలి. ఒకటి స్లీప్ వేక్ సైకిల్స్, ఇంకోటి డయట్ అలైనింగ్ టు యువర్ సర్కేడియన్ రిథమ్, గట్ని రీసెట్ చేసుకోవాలి, అలాగే మైటోకాండ్రియల్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కానీ మనం ఆటో ఇమ్యూనిటీని అడ్రస్ చేయలేం. సో లాంజివిటీ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్లో ఆటో ఇమ్యూనిటీని అడ్రస్ చేయాలంటే వీ షుడ్ ఫాలో సంథింగ్ కాల్డ్ 4R గట్ రిస్ట్రేషన్ ప్లాన్. అంటే వీ షుడ్ రిమూవ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఫ్రమ్ ద బాడీ, రిమూవ్ ఆల్ ద టాక్సిన్స్ విచ్ క్యాన్ డ్యామేజ్ యువర్ గట్, నెంబర్ 1. సెకండ్, రీసెట్ ద గట్. గట్ బ్యారియర్ ఇంటిగ్రిటీని మళ్ళీ పెంచాలి అంటే వాటికి కావాల్సిన L-గ్లూటమిన్ రిచ్ ఫుడ్స్, ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్స్, జింక్ కార్నోసిన్ ఇలాంటివి ఇచ్చి గట్ బ్యారియర్ని మళ్ళీ రిపేర్ చేయాలి. థర్డ్ థింగ్, దెన్ రిప్లేస్ విత్ గుడ్ ఫుడ్స్, ఫంక్షనల్ ఫుడ్స్ అంటే ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్. అండ్ దెన్ ఫోర్త్ థింగ్, రిపేర్ అండ్ రీబ్యాలెన్స్. మెడిటేషన్, ఫీలింగ్ కంటెంట్, హ్యావింగ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫ్రీగా ఉంటామో గట్ బ్యాలెన్స్లో ఉంటుంది. సో ఇలా 4R గట్ రిపేర్ చేసుకున్నప్పుడు వీ కెన్ రెడ్యూస్ ద క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆల్సో వీ కెన్ రెడ్యూస్ ద ట్రిగర్స్ ఫర్ ఆటో ఇమ్యూనిటీ. సో ఫైనలీ కన్వెన్షనల్ న్యూట్రిషన్ అంటే మ్యాక్రోస్, క్యాలరీ కౌంటింగ్, ఈ డిసీజ్కి ఇలా చేస్తే డిసీజ్ తగ్గుతుంది, ఆ ఫోకస్లో నుండి బయటకు వచ్చి లాంజివిటీ న్యూట్రిషన్ లెన్స్లో నుండి చూస్తే మీకు ఇచ్చే ఫుడ్ మీ బాడీతో మాట్లాడాలి, మీ సెల్స్తో మాట్లాడాలి, మీ రెసిలియన్స్ని పెంచాలి, మీ మజిల్స్ని స్ట్రాంగ్గా ఉంచాలి, ఎక్కువ ఫ్యాట్ని డిపాజిట్ అవ్వకుండా ఉండాలి, బాడీకి మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి. అంటే ఓవరాల్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసి ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ రిస్క్ని తగ్గించాలి. మన పేరెంట్స్కో మన గ్రాండ్ పేరెంట్స్కో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా రావాలి అనేది రూల్ ఏం లేదు. మనం తీసుకునే చిన్న చిన్న హ్యాబిట్స్లో చేంజెస్ వల్ల మన లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ చేంజ్ చేసుకున్నప్పుడు వీ క్యాన్ గెట్ ఫ్రీ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. So to get more support and more guidance on these kind of videos, do follow and subscribe Dr. Samta Tulla's channel.